హాయ్ మై యూట్యూబ్ ఫ్యామిలీస్. సో రిటర్న్ మా అమ్మ వాళ్ళ ఊరు నుండి బెంగళూరు వచ్చేటప్పుడు వస్తా దారిలో ఇదిగోండి పనసకాయ కనబడింది. సో నాకైతే చాలా ఇష్టం ఫ్రెండ్స్ ఈ పనసకాయ, నా ఫేవరెట్ కూడా. పనసకాయ, కలంగరికాయ ప్లస్ మామిడికాయ ఇవన్నీ చాలా ఇష్టమైన ఫ్రూట్స్ అనమాట నాకి. సో మనకి బెంగళూరులో దొరకవు అనమాట ఇక్కడ. అందుకనేసి అమ్మ వాళ్ళ ఊరు నుండి వస్తూ ఉంటే మా చిన్నమ్మ బండాపి నాకు ఇష్టమైన ఫుడ్స్ ఏమీను అసలు ఎంత రేట్ అయినా సరే కొనిపెట్టడానికి రెడీగా ఉంటాడనమాట. సో అంత ప్రేమ మా చిన్నమ్మకి. అయితే ఇక్కడ కాయ తీసుకెళ్లే వాళ్ళం ఇంతకుముందు ఎప్పుడు మేము. ఈసారి కాయ కోసేకి టైం లేదు ఫ్రెండ్స్, నేను ఫుల్ డే వర్క్ చేస్తున్నాను కాబట్టి ఇంటికి రావట్లేదు మధ్యాహ్నం టైము. అందుకే కోసేకి టైం లేదు అంటే అక్కడే కట్ చేయించుకుంటున్నాము వాళ్ళ దగ్గరే. సో రిక్వెస్ట్ చేశాము, ఎక్కువ కొంచెం ఎక్స్ట్రా పే చేస్తాము, కట్ చేసి ఇవ్వండి అంటే చూడండి ఎంత ఓపికతో. ఇది కట్ చేయాలంటే చాలా ఓపిక ఉండాలి ఫ్రెండ్స్ నిజంగా. మీకు తెలిసిందే పనసకాయ ఎలా కట్ చేయాలని. నూనె పూసుకోవాలి, చాకుకంతా నూనె రాసుకోవాలి, చేతికి నూనె రాసుకోవాలి, చాలా ఓపికతో కట్ చేయాలన్నమాట. సో అయితే అతన్ని రిక్వెస్ట్ చేసుకున్నాము, కానీ ఎక్స్ట్రా పే చేసాము కట్ చేసి ఇవ్వడానికి. సో అలా చూడండి, అదొక అంత సైజులో కాయ తీసుకున్నామన్నమాట. 3 కేజీలు ఉండింది, 3.5 కేజీ ఉండింది కాయ, కేజీని బట్టి రేటు. సో కాయలు అయితే కవర్ నుండి, తొడలైతే కవర్ నుండి వచ్చినాయి. సో మా చిన్నమ్మకైతే ఓపిక చచ్చిపోయింది. డ్రైవింగ్ ఎంత దూరమైనా సరే చేస్తాడు ఫ్రెండ్స్, అంత ఓపిక అనమాట డ్రైవింగ్లో. ఇట్లా ఎక్కడైనా నిలబడి ఆగి వెయిట్ చేయాలంటే ఓపిక ఉండదు అనమాట. ఎదుగండి తీసేసుకున్నాడు అనమాట. సో ఇంకా మంచిగా తీసేసుకొని బయలుదేరేసాం బెంగళూరుకి. సో ఎంత ఓపికతో నా కోసం ఓపిక పట్టి తీసుకున్నాడు అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్, టేక్ కేర్.